రష్యా నుండి ఆయిల్ తెచ్చుకుంటాం, ఖతార్ నుంచి గ్యాస్ అయింది కాబట్టి ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఇంతవరకునే అందరూ చూశారు. కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో చెప్తుందా? ట్రంప్ లాగా రోజు ట్రూత్ సోషల్లో రాసుకున్నట్టు ఇక్కడ నరేంద్ర మోడీ రాయడు. జరగాల్సింది కూల్గా ఉంటుంది, గంభీర ప్రకటనలు ఉండవు, భీకరమైనటువంటి శపథాలు ఉండవు, జరగాల్సింది జరిగిపోతుంది. దానికి సాక్ష్యం తాజాగా వచ్చినటువంటి ఎల్ఎన్జీ. ఎక్కడి నుంచి వచ్చింది? ఏకంగా అమెరికాని. ఎట్లొచ్చింది? హార్ముజ్ జలసంధితో ఇంకే ఉంది మనకు అంటున్నాం కదా. ఆల్టర్నేటివ్ రూట్స్ ఉంటాయి, అది ఇప్పుడు చూపించింది. తాజాగా ఎల్పిజి ట్యాంకర్ పిక్సెస్ పైనీర్ మంగళూరు పోర్టుకి చేరి 16,700 టన్నుల గ్యాస్ దించడం, అమెరికా నుంచి అది తీసుకురావడం ఎవ్వరూ ఊహించలేదు. అనూహ్యంగా అది మోడీ సర్కార్. అందరూ ఊహించే రూట్లు కాదు, ఊహించని దారులు ఎతకడం వాళ్ళ స్పెషల్ అన్నమాట. ఓ పక్కన ఇటు ఆయుధాలు నడుస్తుంటాయి, వ్యవస్థ నడుస్తుంటుంది, వ్యాపారం నడుస్తుంటుంది. ఎవరి కోసం ఏది ఆగదు, అది మనం గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది.